తెలంగాణలో మల్కాజ్గిరి లోక్సభ హాట్ సీటుగా మారింది. మల్కాజ్గిరి సీటు కోసం చాలా మంది నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో రేవంత్ రెడ్డి గెలిచిన సీటు కావడంతో ఇది ముఖ్యమంత్రికి సవాల్గా మారింది. మల్కాజ్గిరి సీటుకు మొదట మైనంపల్లి హనుమంతరావు పేరు తెరపైకి వచ్చింది. తర్వాత అల్లు అర్జున్ మామ కంజర్ల చంద్రశేఖర్ రెడ్డికి ఇస్తున్నారనే వార్తలొచ్చాయి. తాజాగా సునీత మహేందర్ రెడ్డికి ఖరారైందనే టాక్ వస్తోంది. మాజీ మంత్రి మల్లారెడ్డికి పట్టున్న మల్కాజ్గిరిలో ఎలాగైనా గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే మల్కాజ్గిరి నేతలతో తన నివాసంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో అభ్యర్థి ఎవరన్నది క్లారిటీ వస్తుందని అంటున్నారు. ఎన్నికల వ్యూహాలపైన నేతలతో రేవంత్ చర్చించనున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వైశాలి, తెలంగాణలో ఇప్పుడు అందరి దృష్టి మల్కాజ్గిరి లోక్సభ సీట్ పై ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇటు బీజేపీ కూడా తన అభ్యర్థిని ప్రకటించింది. మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ పేరు ప్రకటించారు. అయితే మరోవైపు ఇటు బీజేపీ కూడా తన అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డిని కూడా ప్రకటించారు. కాబట్టి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థి ఎవరిపై కూడా చర్చ అయితే జోరుగా కొనసాగుతుంది. ఎందుకంటే ఇది సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి సీటు కావడంతో ఇక్కడ ఈ సీటు హాట్ టాపిక్ గా మారని చెప్పుకోవచ్చు. అయితే మల్కాజ్గిరి సీటు కోసం చాలా మంది నేతలు కూడా ప్రయత్నం చేస్తున్నారు. గతంలో రేవంత్ రెడ్డి గెలిచిన సీటు కావడంతో ఇది ముఖ్యమంత్రికి సవాలుగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి దిశ తిరిగింది ఇదే మల్కాజ్గిరి ఎంపీ సీట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన గత ఎలక్షన్ లో ఇటు కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత 4 నెలలకే ఇటు మల్కాజ్గిరి నుంచి కూడా ఎంపీగా పోటీ చేశారు. అయితే అక్కడ మంచి మెజార్టీతో కూడా సీఎం రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి నుంచి కూడా ఎంపీగా గెలుపొందారు. గెలుపొందిన తర్వాతనే టీపీసీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారు. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీటింగ్లు కూడా సభలు పెట్టి ఇప్పుడు లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ కూడా సీఎం రేవంత్ రెడ్డి పదవిలోకి రావడానికి కూడా చాలా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి మెయిన్ కారణమైనటువంటి మల్కాజ్గిరి సీటు కోసం చాలా మంది కూడా తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇది ప్రత్యేకమైన సవాల్ అని చెప్పుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి. ఎందుకంటే మొక్కున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఎవరిని నిలబెట్టిన మాత్రం గెలిపించుకునేది మాత్రం సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ నేపథ్యంలో మల్కాజ్గిరి సీటు ఎలాగైనా గెలిచేలా రేవంత్ రెడ్డి పావులు కలుపుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మల్కాజ్గిరి నేతలతో సీఎం రేవంత్ రెడ్డి తన ఇంటి వద్ద ప్రత్యేక సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో టికెట్ ఎవరికి ఇవ్వాలంపై కూడా చర్చిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో చాలా కూడా ముగ్గురైతే పోటీ పడుతున్నారు ఇటు మల్కాజ్గిరి టికెట్ కోసం. ఒకరు హీరో అల్లు అర్జున్ మామ కంజర్ల చంద్రశేఖర్ రెడ్డి మొదటి కూడా తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఇటు మరోవైపు ఇటు చేవేళ్ల జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి మొన్నటి వరకు ఆమె చేవేళ్ల నుంచి పోటీ చేస్తారనుకున్నారు. కానీ చివరి నిమిషంలో అక్కడ బీఆర్ నుంచి సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి ఇటు కాంగ్రెస్ లో చేరడంతో ఆయనకు దాదాపుగా సీటు ఆయనకే ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు ఇటు మల్కాజ్గిరి టికెట్ మాత్రం ఈసారి సునీత మహేందర్ రెడ్డిని బరిలోకి దించాలని కూడా భావిస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇక్కడ ఆర్ట్ సీట్ అని చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు ఇటు మైనంపల్లి ఉన్నప్పుడు కూడా ఇప్పటికే మైనంపల్లి మొన్నటి ప్రెస్ మీట్ కూడా చెప్పడం జరిగింది ఈసారి తను ఎంపీ బరిలో నిలబడడం లేదని. కాబట్టి ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య పోటీ ఉందని చెప్పుకోవచ్చు. ఇటు సునీత మహేందర్ రెడ్డికి ఇస్తారా లేకపోతే హీరో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డికి ఇస్తారనిపై కూడా చర్చ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఎవరు నిలబెట్టినా మాత్రం ఇక్కడ గెలిపించుకోవడం సీఎం రేవంత్ రెడ్డికి సవాల్తో కూడుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తప్పకుండా గెలవాలని కూడా నిర్ణయించారు. ఎందుకంటే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి మాత్రం సవాలని చెప్పుకోవచ్చు. ఇక్కడ సీఎం ప్రజెంట్ ముఖ్యమంత్రిగా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాబట్టి అక్కడ ఎవరిని నిలబెట్టినా కూడా గెలిపించుకున్న బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటారు. ఎందుకంటే తనకు సంబంధించిన సిట్టింగ్ ఎంపీ స్థానం కాబట్టి ఈ నేపథ్యంలో ఎవరిని నిలబెట్టాలంపై కూడా కొంతసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో ఇటు మల్కాజ్గిరి నేతలతో సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేక సమావేశారు. ఇక మరోవైపు ఈ రోజు సాయంత్రం ఢిల్లీలో ఏఐసిసి కార్యాలయంలో సిఇసి సెంట్రల్ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ మరోసారి భేటీ కాబోతుంది. ఇప్పటికే 4 పార్లమెంట్ అభ్యర్థులుగా ప్రకటించారు. తెలంగాణ సంబంధించి మొత్తం 17 పార్లమెంట్ స్థానాల్లో ఇప్పటికే 4 అభ్యర్థులుగా ప్రకటించారు. కాబట్టి మిగతా 13 మంది ఎవరిపై కూడా చర్చ కొనసాగుతుంది. అయితే మొన్న జరిగినటువంటి సిఇసి మీటింగ్ లో కూడా దాదాపు 7-8 పేర్లు దాదాపుగా ఖరారైనట్టుగా తెలుస్తోంది. మరి మిగతా 5 స్థానాలపై ఎవరైనా కూడా చర్చ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇటు మల్కాజ్ టికెట్ అనేది కూడా హాట్ సీట్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే
ఈ సీట్ అనేది కూడా ప్రత్యేకమైంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటులో, అదే విధంగా సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంలో ప్రత్యేకంగా స్థానం ఉందని చెప్పుకోవచ్చు. కాబట్టి చాలా ప్రాధాన్యత సంతరించుకొని చెప్పవచ్చు. మరి ఈ యొక్క మల్కాజ్గిరిలో ఇప్పటికే బీజేపీ నుంచి ఈటల రాజేందర్ పోటీలో ఉన్నారు. మరోవైపు ఇటు బీఆర్ఎస్ నుంచి రాగడి లక్ష్మారెడ్డి కూడా పోటీ ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఇటు కాంగ్రెస్ నుంచి బలమైన అభ్యర్థిని బరిలోకి దించారని కూడా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మరి మల్కాజ్గిరి టికెట్ జెడ్పీ చైర్పర్సన్ గా ఉన్నటువంటి చేవేల జెడ్పీ చైర్పర్సన్ ఉన్నటువంటి సునీత మహేందర్ రెడ్డికి ఇస్తారా, లేకపోతే హీరో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డికి ఇస్తారా, లేకపోతే ఇంకా వేరే వ్యక్తిని ప్రయత్నం చేస్తారా అనేపై కూడా అయితే ప్రస్తుతానికైతే చర్చ అయితే కొనసాగుతుంది చెప్పుకోవచ్చు. కాబట్టి కొద్దిసేపటి క్రితమే ఇటు సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో అభ్యర్థి ఎవరైనా కూడా క్లారిటీ వస్తున్నట్టుగా అంటున్నారు. మరోవైపు ఎన్నికల వ్యూహాలపైన కూడా నేతలతో సీఎం రేవంత్ రెడ్డి కూడా చర్చించినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. కాబట్టి మరోవైపు ఈ రోజు ఢిల్లీలో ఏఐసిసి అగ్రనేతలు మల్లికార్జున ఖర్గేతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అదేవిధంగా మిగతా నేతలంతా కూడా ఈరోజు సమావేశం అవుతారు. మిగతా పార్లమెంట్ స్థానాలపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజు కానీ రేపు కానీ మిగతా స్థానాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఇంకా 13 పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి మిగతా 13 స్థానాలపై కూడా ఈ రోజు నైట్ వరకు కానీ రేపు కానీ క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మెయిన్ గా మాత్రం ఇటు మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఎవరికి ఇస్తారపై కూడా ఇటు పార్టీ కార్యకర్తలతో పాటు మరో పబ్లిక్ లో కూడా ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. వైశాలి రైట్. మరోవైపు మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తారని దానం నాగేందర్ పేరు కూడా వినిపిస్తోంది కదా. ఎస్, ఆయన మొన్ననే ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కూడా చేరడం జరిగింది. ప్రజెంట్ ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఆయనకు సీట్ ఇస్తారా లేదనిపై కూడా ఇంకా చర్చ అయితే కొనసాగుతుంది. ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం దాదాపుగా 3 పోటీలో ఉన్నారు. ఇటు మల్కాజ్గిరి నుంచి ఇటు సునీత మహేందర్ రెడ్డి గాని, అదేవిధంగా హీరో అల్లు అర్జున్ మామ కంజల చంద్రశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు. అదేవిధంగా మీరు అన్నట్టు దాన నాగేందర్ కూడా పోటీలో ఉన్నారు. కాబట్టి ప్రజెంట్ ఇప్పటి వరకు అయితే ఖైరతాబాద్ నుంచి ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నాడు. కాబట్టి మరి ఆయన పోటీ చేస్తారా లేనిపై అయితే ఇప్పటి వరకు అయితే చర్చ అయితే కొనసాగుతుంది. ప్రజెంట్ అయితే మాత్రం వీళ్ళిద్దరి మధ్య ఉంది ఎక్కువగా. ఇటు హీరో అల్లు అర్జున్ మామ కంజల చంద్రశేఖర్ రెడ్డి, అదేవిధంగా ఇటు సునీత మహేందర్ రెడ్డి మధ్య పోటీ ఉందని చెప్పుకోవచ్చు. మల్కాజ్గిరి టికెట్ దాదాపుగా వీళ్ళిద్దరిలో ఒకరికి కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి మల్కాజ్గిరికి సంబంధించిన కార్యకర్తలు అదేవిధంగా నేతలతో ఈ రోజు సమావేశం ఏర్పరచడం ప్రాముఖ్యత సంతరించని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కంపల్సరీ గెలిపే లక్ష్యంగా ఇప్పటికే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఇటు తెలంగాణలో 17 పార్లమెంట్ సంబంధించిన స్థానాల్లో దాదాపు 12 నుంచి 14 గెలవాలని కూడా కాంగ్రెస్ టార్గెట్ గా పెట్టుకుంది. కాబట్టి ఇందులో మేజర్ గా మల్కాజ్గిరి అనేది కూడా గెలవక తప్పదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది సీఎం రేవంత్ రెడ్డి సిట్టింగ్ సీట్ కాబట్టి ఇక్కడ ఎవరిని అభ్యర్థిగా పెట్టిన మాత్రం గెలిపించుకునే బాధ్యత మాత్రం సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటాను కూడా బలంగా వినిపిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో సరైన అభ్యర్థి ఎవరు ఉంటారపై కూడా ఈ రోజు ఇటు కాంగ్రెస్ సంబంధించిన నేతలు అదేవిధంగా అభ్యర్థులకు సంబంధించి కూడా ఈరోజు చర్చించిన తర్వాత నిర్ణయించిన తర్వాత ఏఐసిసికి ఆల్రెడీ ఆ విషయాన్ని కూడా చెప్పేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రోజు ఇటు కాంగ్రెస్ సెంట్రల్ ఎన్నికల కమిటీ మీటింగ్ ఉంది కాబట్టి ఢిల్లీలో ఏఐసిసి కార్యాలయంలో కాబట్టి ఈ నేపథ్యంలో ఈ యొక్క అభిప్రాయాన్ని అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాత ఆ అభిప్రాయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఏఐసిసి నేతల దృష్టి కూడా తీసుకొచ్చిన తర్వాత మొత్తం ఫైనల్ గా ఇంకా 13 మంది అభ్యర్థులు కూడా ప్రకటించాల్సి ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో అన్ని స్థానాలపై ఈ రోజు నైట్ కానీ రేపటి కానీ క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మెయిన్ గా మాత్రం ఇటు మల్కాజ్గిరి టికెట్ పై మాత్రం హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. వైశాల్. రైట్. థ్యాంక్ యూ సతీష్.